Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA వారణాసి సూర్య. సినిమా ఇండస్ట్రీలో ఒక జాడ్యం ఉంది, ఒక దరిద్రం ఉంది. అదేంటి అంటే మీరిప్పుడు జనరల్‌గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఆర్టిస్ట్‌గా ఎంటర్ అవ్వాలనుకున్నారు. కానీ మీ సిట్యుయేషన్ ఎలా ఉంటుందంటే అనుకోకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎంటర్ అవ్వాల్సొచ్చింది. మీ ప్లానింగ్ ఏంటి? డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎంటర్ అయితే పరిచయాలు అవుతూ ఉంటాయి. ఆ పరిచయాల ద్వారా డైరెక్టర్స్‌ను, ప్రొడ్యూసర్స్‌ను ప్లాన్ చేసుకొనేసి మీరు ఆర్టిస్ట్‌గా కన్వర్ట్ అయిపోవచ్చు అనే ప్లానింగ్‌తో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అవుతారు. అవునా? కానీ మీరు సెట్‌లోకెళ్ళిన తర్వాత లొకేషన్స్‌లో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు క్యారెక్టర్స్ చేయాల్సుంటది. క్యారెక్టర్స్ చేయాలని మీకు మనసు పీకుతూ ఉంటది. కానీ అక్కడ మీకు హితబోధ చేసే క్యాండిడేట్స్ చాలామంది తగులుతూ ఉంటారు. "అరే! నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి నువ్వు డైరెక్షన్ పనులే చెయ్యి. ఆ దురద ఏంటి? ఆర్టిస్ట్ దురద ఏంటి నువ్వు? ఈ యవ్వారం ఎందుకు? అవసరమా నీకు?" అని చెప్పేసి చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్‌గానే చేయాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌గే చేయాలి. లేదు మేకప్ అయితే మేకపే ప్లాన్ చేసుకోవాలి. రైటర్ అయితే రైటర్‌గానే చేయాలి అనే ఆ రుద్దుడు చాలా ఎక్కువగా ఉంటది సినిమా ఇండస్ట్రీలో. ఇక నుంచి ఈ తొక్కలో రూల్స్ ఏవి ఈసీలో ఉండవు. ఈసీ రూల్స్ బ్రేక్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంది. ఇదే కాదు, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈసీ ఇంతే. మీ దగ్గర టాలెంట్ ఏదైనా కూడా మల్టీ టాలెంటెడ్ అయితే అన్ని రకాల డిపార్ట్మెంట్స్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఈసీలకి వచ్చే టెక్నీషియన్స్ గాని, ఆర్టిస్ట్‌లకు గాని ఈ టాలెంట్ ఉంటే అదే పెద్ద ప్లస్ పాయింట్ అవుతది. ఎందుకంటే టీమ్‌ని ఆర్గనైజ్ చేసే బాధ్యతను డైరెక్టర్‌కి అప్పజెప్పడం జరుగుతుంది. సో, అందువల్ల ఈ సినిమా ఇండస్ట్రీ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ మనము సినిమాలు చేస్తూ కంటిన్యూ‌గా ముందుకు వెళ్దాం. మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా కూడా మల్టీ టాలెంటెడ్ అయితే మీ దగ్గర ఉన్న అన్ని రకాల టాలెంట్స్ ఈసీలో బయటపెట్టొచ్చు. అన్ని రకాలుగా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో, సినిమాని అద్భుతంగా క్రియేట్ చేసే మీలాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కోసమే ఈ సినిమా ఎదురు చూస్తోంది. సో, ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న రూల్స్ బ్రేక్ చేస్తూ మనము సినిమాలు చేసుకుంటూ వెళ్దాం. సో, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు రైటరా? డైరెక్టరా? ఆర్టిస్టా? లేదు అన్నిటిని కలిపి నేను అన్నీ చేస్తాను సార్ అన్నా కూడా నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో, ఈ సరికొత్త పద్ధతిలో సినిమాలను చేసుకుంటూ వెళ్దాం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అద్భుతమైన వేదిక ఈజీ సినిమా. ఈ సినిమాలో ఒకటే రూల్. ఏ ఆర్టిస్ట్‌కైనా, ఏ టెక్నీషియన్‌కైనా రూపాయి ఇవ్వడం ఉండదు, తీసుకోవడం ఉండదు. పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఇక్కడ ప్రాజెక్ట్‌లు అవుతూ ఉంటాయి. ఇక్కడే వన్స్ ఒక డైరెక్టర్ ఫైనల్ అయిపోయాడనుకుంటే కెమెరాలు, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్‌లు అన్నీ ఈ సీనే చూసుకుంటుంది. ఈ సీనే మీకు పూర్తిగా కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తూ సినిమాల్ని నిర్మిస్తూ ఉంటుంది. సో, కంటిన్యూ‌గా మీరు ప్రాజెక్ట్‌లు చేసుకుంటూ వెళ్ళొచ్చు. హిట్టు, ఫ్లాప్‌తో మీకు సంబంధం లేనే లేదు. సినిమాలు చేయండి చాలు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు చేయండి. సినిమాలు వదులుతూనే ఉండండి. 10 సినిమాలు పోతే 20 సినిమాలు చేద్దాం. 20 సినిమాలు పోతే 40 సినిమాలు చేద్దాం. దీనమ్మ 40 సినిమాలు పోతే 100 సినిమాలు కూడా చేద్దాం. కంటిన్యూ‌గా సినిమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉందాం. సినిమా ఇండస్ట్రీలో ఇక అవకాశం లేదు, రాదు అనే మాటను పక్కన పెడదాం. సో, మై డియర్ టెక్నీషియన్స్, ఎక్కడెక్కడో మారుమూల పల్లెటూల్లో మీ కథలు రాసుకొనేసి అటక మీద పెట్టేసి కుంగి కృషించిపోతూ ఉంటారు. ఇక అవసరం లేదు. రండి సినిమా ఇండస్ట్రీలో మీ దమ్మేంటో చూపించండి. మీకు సపోర్ట్ చేయడానికి, మీకు గైడ్ చేయడానికి మీ వెనక, ముందు, వెనక, పైన, కింద, అటు, ఇటు ఎటు చూసినా కూడా వారణాసి సూర్య మీ ముందుంటాడు. సో, మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. లేవండి, కదలండి. సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపించండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక ఆర్టిస్టా? ఒక టెక్నీషియనా? డైరెక్టరా? ఏంటి? లేదు అన్నీ నాకు టాలెంట్స్ ఉన్నాయనుకుంటే అన్నిటిని ప్రూవ్ చేసుకునే అద్భుతమైన వేదిక ఈజీ సినిమా. ఇమ్మీడియేట్ ఈ సినిమాకి వచ్చేయండి. ఫస్ట్ కనెక్ట్ అయిపోండి. దాని తర్వాత ఎలా మీరు ఈసీలోకి ట్రావెల్ అవ్వాలనేది నేను గైడ్ చేస్తాను. నా పేరు వారణాసి సూర్య @ రాజమౌళి వారణాసి. థ్యాంక్ యూ. లవ్ యూ. మీ వారణాసి. థ్యాంక్ యూ.